నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు ఈనాడు దినపత్రిక ఆదివారం జనవరి 5, 2025 ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికలో 9వ పేజీలో ఈరోజు వచ్చిన వార్త, ముఖ్యమైన వార్త ఏంటంటే పంట చేతికి అందిన వేళ దక్కని మద్దతు. చూడొచ్చు. దీని సారాంశం ఏంటంటే 2 వారాల్లో క్వింటాలకు 2000 తగ్గుదల, అయినా పప్పు ధర కిలో 165 రూపాయల పైనే. మార్కెట్ ద్వారా సేకరణకు రైతులు ఎదురుచూపు. దీని సారాంశం ఏంటంటే గత 2 నెలల నుంచి కూడా సుమారు 8500 నుంచి 9300 వరకు క్వింటాల్కి కందులు రేటు ఉండేది. అది వారం వారం తగ్గుతూ నేడు 6500 వరకు క్వింటాల్కి ధర పడిపోవడం జరిగింది. అంటే పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేక రోజుకో రేటు వల్ల అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉంది. రైతులకి పంట ఆశాజనకంగా పండింది, కానీ కొనే నాదులు లేడు. కొనే వాళ్ళు తక్కువ రేటుకు కొంటా ఉన్నారు, నష్టం వస్తుంది. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఈ యొక్క పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని గత 2 నెలల నుంచి అనేక జిల్లాల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి. ఈనాడు అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైన పేపరు. అక్షరాల ఉన్నట్టు ప్రజలకి ప్రభుత్వానికి చెప్పే న్యూస్ పేపర్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది. రాయలసీమలో భారీగా పెరిగిన సాగు, సేకరణకు కందులు దొరకని పరిస్థితి, మిల్లింగ్ చేయించి పేదలకు ఇవ్వచ్చు కదా అని రైతులు అడుగుతా ఉన్నారు ప్రజలు. అంటే కష్టపడి 6 కాలం కష్టపడి పండించిన రైతుకి ఇవాళ గిట్టుబాటు ధర లేదు. అంటే 2000 రూపాయలు తగ్గింది. ఈరోజు క్వింటాల్ 100 కేజీలు 6500 రూపాయలకి కందులు కొంటా ఉన్నారు. బయట కొంటే కందులు కేజీ 165 రూపాయలు 150 రూపాయలు ఉంది. అంటే రైతుకి దగ్గర తక్కువ కొంటా ఉన్నారు, మళ్ళీ ప్రజలకి ఎక్కువ కొంటా ఉన్నారు. అంటే ఈ 6500 రూపాయలు చొప్పున చూస్తే 100 రూపాయలు కూడా పడట్లేదు కేజీ. అంటే ఈ మధ్యలో ఉన్న డబ్బు ఏమవుతుంది? దళారుల పాలవుతుంది. అంటే అటు రైతుకి నష్టం జరుగుతూ ఉంది, వినియోగదారులకి నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ప్రజలందరికీ రేషన్లు ఈ కందిపప్పు ఇచ్చిన పరిస్థితి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం రైతుల్ని కాపాడినట్టు అవుద్ది, ప్రజలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఈ కందిపప్పు దినుసులు పంపిణీ చేసిన పరిస్థితి. అంటే ఈ కందిపప్పు అవ్వచ్చు, మిగిలిన పంటలు. ఇప్పుడు ప్రస్తుతం ధాన్యం ఉంది. గత సంవత్సరం 1800 వరకు వెళ్ళింది. ఈ సంవత్సరం 1500, 1600, అంటే 200 రూపాయలు తగ్గించి తక్కువకు రావడం జరిగింది. అంటే రైతుకి నష్టం జరుగుతూ ఉంది. అంటే మనకి ఆహారం, మనం బ్రతకడానికి